పెంచాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని అధికారులు సూచించారు. మాదాపూర్లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు, చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని అధికారులు సూచించారు. మాదాపూర్లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో మనకు అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. గత అర్ధగంట సేపు 30 నిమిషాల నుంచి సిటీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సింగులాంటి మేఘాలు కావచ్చు, రాష్ట్రంలో ఏర్పడినటువంటి ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి దట్టమైన మేఘాలు గుమ్ముకోవడంతో పాటుగా విపరీతంగా కొన్ని కాలనీల్లో కొన్ని ఏరియాల్లో దాదాపుగా ఇప్పటికే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా దాదాపుగా సిటీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తా ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం 8 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా దాదాపుగా 9 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల మేర మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో 19 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు కూడా కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి మాదాపూర్, కొండాపూర్, అలాగే శేర్లింగంపల్లి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా సాయంత్రం 7 గంటల నుంచి వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. హైదరాబాద్ లో ముఖ్యంగా ఐటీ కారిడార్ గా చెప్పుకునే ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఐటీ ఉద్యోగులు బయటకు వెళ్లాలంటేనే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కాలనీలు అన్ని కూడా పూర్తిగా లోతట్టు కాలనీలు, అలాగే ఫ్లైఓవర్లు, రోడ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా 8 o'clock నుంచి చూసుకున్నట్లయితే దాదాపు after